అత్తయ్య పనంతా అయిపోయింది. నేను మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆ, ఎంత హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఉమ్, సరే రండి పిన్ని గారు కూర్చోండి. మీరు మాట్లాడుతుండండి, నేను మళ్ళీ వస్తాను. మీ కోడలు ఎంత మంచిది వదినా, కూర్చోబెట్టి మరి పనులు చేస్తుంది. మా కోడలో ఉంది వేస్ట్. పిన్ని గారు ఏమనుకోనంటే మీతో ఒక మాట చెప్పనా? మీ ఇంట్లో రామాయణం ఎత్తుకొచ్చి మా ఇంట్లో చెప్తున్నారు. మరి మీ కోడలు కూడా మీ ఇంటి రామాయణం ఎత్తుకెళ్ళి పక్కన ఇంట్లో చెప్తే? అయినా మీ ఇంట్లో కోడలు మంచిది కాదని మీరెలా చెప్తున్నారు? మీరు ఆ పిల్లలో కూతుర్ని ఎతకలేరు, ఆ పిల్ల మీలో తల్లిని చూడలేదు. ఎందుకు చూస్తారు చెప్పండి? ఏం పని చేసినా ఆ పిల్లలో లోపాలు ఎతుకుతాము. అది ఇట్లా బాగాలేదు, ఇది ఇట్లా బాగాలేదు అని చెప్తాం. మీకు పక్కింటి కోడలు మంచిగా ఉంటుంది, మీ ఇంటి కోడలు కూడా మంచిదే, కానీ మీ ఇంట్లో ఉంటుంది కదా, ఆ పిల్ల మంచిదని మీరు చూడలేరు అనమాట. అది మ్యాటర్. మా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను మంచిది అలా కనిపిస్తా, మా అత్త మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ కోడలు కూడా మంచిగా కనిపిస్తుంది. అయినా పక్కింటి నుంచి వచ్చింది అనుకొని ఆ పిల్లని అట్లే చూస్తున్నారండి. ఆ పిల్ల మీ ఇంటి కోడలే కదా, ఆ విషయం మర్చిపోతున్నారు. ఆ పిల్ల పక్కనింటి దానిలాగా చూసేటప్పుడు ఆడంబరాలు చేసి పెళ్లి చూపులకి వెళ్ళేసి నువ్వు మా కూతురు లాంటి దానివేనమ్మా, మిమ్మల్ని అట్లే చూస్తాము అంటారు. సరే ఇంటికి వచ్చాక అలాగే చూస్తారా అంటే చూడరు. మీ కూతురుని ఒకలాగా కోడల్ని ఒకలాగా చూస్తారు. అదేంటి, మీ కూతురు వయసే కదా కోడలిది కూడా, ఆ అమ్మాయికి ఉన్నట్లే ఈ అమ్మాయికి ఆశలు ఉంటాయి. తప్పేంటి? ఓ, మీ కూతురు అయితే మీది, కోడలైతే పక్కింటి నుంచి వచ్చింది కదా. అవునులేండి, వేరే దాని నుంచి వచ్చింది కాబట్టి వేరేలాగే చూడాలి, మనం కలిసి చూడకూడదు అట్లా కదండి. మీరు మాత్రం ఆ పిల్లల కూతుర్ని చూడలేరు, మీకు మాత్రం తల్లిలాగా చూసుకోవాలి. అది ఎట్లండి? సరే నేను ఒక మాట చెప్తా. మీ కోడలు మంచిది కాదన్నారు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి అమ్మ మా కోసం అన్ని పనులు చేస్తున్నావు, నువ్వు చేయకమ్మా నేను చేస్తానని చెప్పు. ఆ పిల్ల మీ చేతి చేయనిస్తుందా పనులు? చేయనీదు. ఎందుకు చెప్పండి? అత్తనే గౌరవం ఉంది కాబట్టే మీ కోడలు మీలాగా ఇల్లు తిరిగేసి అత్తగారు ఇట్లమ్మా అని చెప్పుకోవట్లేదు. మీరు ముందు అది గమనించండి. మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ కోడలు మీకు చెడ్డే. ఎప్పుడు తెలుసుకుంటారండి? బయట నుంచి వచ్చింది కదా ఆ పిల్లని అట్లే బయట దానిలాగే చూస్తున్నారు. ఫస్ట్ అది మానుకోండి. ఆ పిల్ల మీకోసం మీ ఇంట్లోకి వచ్చి పనులు చేస్తున్నప్పుడు ఆ పిల్ల మీ పిల్ల అవుతుంది, పరాయి పిల్ల కాదు. హలో, హాయ్ అందరికీ. నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ కంటెంట్ కొంతమందికి రిలేటెడ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.